పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్రంపై కమలం పార్టీ ఫోకస్ పెంచింది. వచ్చే నెల 5 నుంచి 14 వరకు రాష్ట్రంలో బీజేపీ రథయాత్ర కొనసాగనుంది. 10 ఏళ్ల మోదీ పాలన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామంటున్నారు బీజేపీ నేతలు. నూతన ఆవిష్కరణలకు ఇండియా కేరాఫ్ గా మారిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. సంగారెడ్డి IITH లో జరిగిన ఇన్నోవేటివ్ గ్లోబల్ ఇన్నోవేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కేంద్ర మంత్రి. To give a momentum, give a impetus, give a speed to that national mission, since last few years Inventive has been envisioned. This is the second year of Inventive. There are 5 major themes for second Inventive: affordable healthcare, agriculture and food processing, defense, space, industry 4.0 and sustainable technologies. నల్గొండ జిల్లాలోని పెద్దపూర మండలం పులిచెర్ల గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. ఈ నెల 22న అయోధ్య రామ మందిర పునఃప్రతిష్ఠ ఉన్నందున స్థానికంగా ఉన్న రామాలయాన్ని దర్శించి శుభ్రం చేశారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశం ఆహ్వానం పంపింది. వచ్చే నెల 22 నుంచి 25 వరకు బెల్గ్రేడ్ లో జరిగే 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ కు హాజరు కావాలని సెర్బియా పర్యాటక శాఖ మంత్రి హుసేన్ మిమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. దేశ ప్రజలు మరోసారి మోదీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో గోడలపై కమలం గుర్తు వేశారు లక్ష్మణ్. మోదీ చేసిన అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కార్యకర్తలందరూ కూడా ప్రచార సాధకులుగా మారి గోడల మీద రాత్రులు మొదలుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒకవైపు మోదీ గ్యారంటీ పేరు మీద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ విపక్షాలు మోదీ గారు చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేక వారి మీద వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడుతూ ఈరోజు కనీసం ఆ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కూడా పాల్గొనడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం. చలో అయోధ్య సైకిల్ యాత్రను ప్రారంభించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో కరీంనగర్ నుంచి 1200 కిలోమీటర్ల దూరం ఉన్న అయోధ్యకు సైకిల్ యాత్ర చేస్తున్నారు వంశీకృష్ణ, ఆదిత్య అనే 2 యువకులు. ONGC ద్వారా 2 కోట్ల నిధులతో బ్యాగుల్ని అందిస్తున్నామన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం ప్రభుత్వ పాఠశాలలోని 30,000 మంది విద్యార్థులకు లైట్ వెయిట్ బ్యాగుల్ని పంపిణీ చేశారు. IIT కాన్పూర్ ద్వారా స్కూల్ బ్యాగుల్ని తయారు చేయించామని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అయోధ్య రాముడికి పంపించే కానుకల్ని సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVS ప్రభాకర్. ఓవైపు అదానీ, అంబానీలను తిడుతూనే మరోవైపు వాళ్లతోనే సీఎం మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేటీఆర్ ఒప్పందం కుదుర్చుకున్న 20,000 కోట్ల పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నించారు NVS ప్రభాకర్.